ఎక్కడ వేస్తాను పైకి వెళ్ళినావా సముద్రం పోతా మేడారం బయ్యకపేట అసలు సమ్మక్క ఊరు ఇదే అనమాట. కానీ ఒకప్పుడు వెనకట జరిగేది ఈ జాతర ఇక్కడే అనమాట. సమ్మక్క మేడారం జరిగే జాతర ఇది. దీని నుంచి మేడారం షిఫ్ట్ చేసేది ఇక్కడ నుంచి అక్కడికి. ఈ ఊరు బయ్యకపేట చూపిస్తాను అయితే చూడండి. సమ్మక్క సారక్క స్టార్టింగ్లో జరిగేది ఇక్కడ జాతర ఇది. ఇది ఊరు విలేజ్ ఇది. ఇట్లా ఏది రాసామి ఎక్కడ వరకే సమ్మక్క ఇది గుట్ట. సమ్మక్క ఈ గుట్ట మీద ఉంటుంది. లాస్ట్ అప్పుడు తీసుకొస్తారు పోలీసు వాళ్ళు అందరూ మొత్తం ఎంట్రీ ఇళ్ళకెళ్ళి పట్టుకుని వస్తారు. అర్థమైందా? అదే ఎంట్రీ వాళ్ళకెళ్ళి తీసుకుని వస్తారు. గుట్ట పైన గుట్ట పైన గాడికి పోదాం మనం. గాడికి పోనీయరు. అది పోదాం ఎందుకంటే అడిగి పోతే మళ్ళీ అది పోనీయరు మనసు అంటే నలుగురు ఎవరు స్మార్ట్గా ఎవరు మంచిగా కొంచెం చిన్న ఎక్కువ చదువుకున్నావు నేను ఆడ ఇప్పుడు దీంట్లో స్మార్ట్ కాదు అంటే నువ్వే స్మార్ట్గా ఇప్పుడు అందగాడంటే నువ్వే ఈయనే సాయి పంపు ఇదే గుట్ట తెలియదా సాయి వాటర్ చల్లగా. ఓకే ఓకే బాటిల్ పడకరాపో సాయి రమేష్ సాయి తాగుదాం మంచిగా తాగుదాం. మన బాటిల్ దీనికి నీ కింద ఉన్నది నా కింద ఉన్నది. వ్యవసాయం పోతే వాళ్ళ కింద నీళ్ళు ఎక్కడ దాకా పోతారు. మేడారేనా? మాదా హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే గుట్ట దగ్గర ఉన్నాము. అమ్మవారిని అక్కడ పైన తీసుకొస్తానంట. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే పై నుంచి వాటర్ వస్తాయి. ఓకేనా? నేను ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి. అద్భుతంగానే ఉంది, బాగుంది. ఎక్కడి నుంచి వస్తాయి వాటర్? ఇది అక్కడి నుంచి వస్తాయి వాటర్. కళ్ళు పెట్టి చూడండి ఒకసారి.
ఓకేనా సో కొంచెం పైకి ట్రై చేద్దాం ఎక్కడానికి ఓకేనా చిన్నగా ఉంటుంది అక్కడికి వెళ్ళలేమంట ఇక్కడ వెళ్ళలేమంట ఇక్కడివరకు ఎవరైనా ఇక్కడివరకు తిరిగి వస్తారట చూద్దాం కొంచెం వరకు వెళ్దామా లేదా అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వరకే వెళ్తారట ఎవరైనా కూడా తర్వాత పైకి వెళ్ళనిదట అమ్మవారు పైకి వెళ్ళనిదట ఏదో ఒక రూపంగా మనం ఏదో ఒకటి రూపంగా మనం కింది కట్టడి చేస్తుందట మనం ఇక్కడ ట్రై చేద్దాం వెళ్ళడానికి ఓకేనా లెట్స్ గో చూద్దాం సరే చిలకలు కొట్టంటే ఇదే ఇక వావ్ అద్భుతంగా ఉంది బాగుంది ఒకసారి అది అద్భుతంగా ఉంది వాటర్ ఎక్కడ నుంచి వస్తున్నాయో వాటర్ పెట్టేది కూడా అర్థం లేదు అక్కడ నుంచి వస్తున్నాయి వాటర్ ఆహా ఉంటాయి పైన ఉంటాయి అసలు పైకి మనుషులు పోరు పోవద్దు అసలు పైకి పోతారు కానీ పైకి పోవద్దు అసలు స్పష్టంగా వస్తున్నాయి నీళ్ళు కదా తేటగా స్పష్టంగా వచ్చాయి నీళ్ళు అయిపోయింది సార్ మేము దిగుతాం ఫోటోలు వాటర్ ప్యూర్గా వస్తాయి వాటర్ పై ఎక్కడ వేసాం అవి ఎక్కడ వేను వెళ్ళినావా సాయంత్రం వెళ్ళినావా స్నానానికి వెళ్ళినావా ఎక్కడ అక్కడ వస్తుందా చెప్తాను నాకు అడుగుతాను చెప్పలేము కానీ ఇంకో సామె వస్తాడు పైనుంచి నా పెట్టావు సామె పెట్టు వాటర్ బాటిల్ పడుతుంది ఇక వాటర్ బాటిల్ మరి ఎందుకు వచ్చినా నాకంటే ముందు దేవి వచ్చి నువ్వే అక్కడ గుళ్ళ కాడ కూడా అంతే వేస్తాను ఎక్కడ వేస్తాను పైకి వెళ్ళినావా పైన నీళ్ళు ఉంటాయి పైన నీళ్ళు ఎక్కువ సాయంత్రం పోవచ్చా సూపర్ 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 మీరు కూడా విజిట్ చేయండి వచ్చి బాగుంటుంది
మళ్ళా తాగండి. హాస్పిటల్ ఇక్కడ తీసుకొస్తారా ఇట్లనే మొత్తం ఇక్కడ మొత్తం పోలీసులు ఉంటాయి ఇట్లానా రాపు దిగి చూద్దాం ఏమున్నా సార్ ఏం లేదు ఇట్లా ఇట్లా ఉంటాయి కావచ్చు వేనా తెలిసి ఎక్కడ పోతారు మధ్యలో గిటే గిటి పోతారు కావచ్చు గిటా గిటా స్వామి ఇట్లా పోయి అట్లా పోకుండా చూసిన చెట్ల గట్టిలో మొత్తం బందోబస్తు గట్టిలు కదా ఎవరైనా పోతారేమో గట్ల అందరు పోతారని అమ్మ గేట్ చూసి ఎంత హైట్ గట్టిలో గేట్ కూడా బందోబస్తు హైట్ పెట్టిలు ఇంత హైట్ ఉన్నది మనకు డబుల్ హైట్ ఉన్నది ఇది మేడారం జాతర ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మొత్తం ఇటు ఓపెన్ ఇటు క్లోజ్ ఇటు మొత్తం ఎంటీ ఉంది ఇటు ఎంటీ ఉంది. జాతర టైంలో ఫుల్ రష్గా ఉంటుంది. ఇది ఓన్లీ ఎంట్రన్స్ అనమాట. ఇది ఓన్లీ విఐపి దర్శనం మేము వస్తున్నాం. ఇప్పుడు మేము విఐపీలం కాబట్టి విఐపి దర్శనం చేస్తున్నాం అంతేనా. ఈ పేరు ఏంటంటే ఇంటి పేరు చెప్పాలా. ఇక్కడ శివస్వామి ఇక్కడ ఉన్నాడు. ఈ శివస్వామి ఇక్కడ సురేష్ స్వామి ఇక్కడ సరదం స్వామిడా ఇక్కడ రమేష్ స్వామి జయన్మాన్. నేను వచ్చేసి నరేష్ నా పేరు. ఇక్కడ స్వామిని బాగా తీయాలంటే తులవారం జనరల్ కూర్చున్నాం స్వామి. ఇది అడగదా ఇప్పుడు నీకు నా చేసా వీళ్ళ తెలియదు కదా స్వామి వీళ్ళ తెలియదు కదా. ఈ టైం కూడా ఇంతమంది ఉన్నాడు చూడు. అమ్మో ఇక మధ్యాహ్నం ఎంతమంది ఉండాలి. ఇక్కడ సమ్మక్క గద్దె చూడండి ఫ్రెండ్స్. సమ్మక్క గద్దె ఈ టైం కూడా ఇంతమంది ఉన్నారు. ముందు చేద్దామా. సమ్మక్క తల్లి సమ్మక్క గద్దె కానీ కూర్చుంటాను. గద్దెల మీద కూర్చుంటాను నేను. నెక్స్ట్ సారక్క తల్లి కొబ్బరికాయ కొట్టాలి. నెక్స్ట్ సమ్మక్క తల్లి కొబ్బరికాయ కొట్టినా ఇంకో కొబ్బరికాయ తీసుకుపోతాను. సారలమ్మ తల్లి సారలమ్మ తల్లి గంట కొడతాను. సారలమ్మ తల్లి గంట. జై శ్రీరామ్ జై సమ్మక్క తల్లి ఇది సార్లక్క గద్దె. సార్లక్క గద్దె శ్రీ సార్లమ్మ గద్దె. ఈ సార్లమ్మ గద్దె. ఇప్పుడే దర్శనం అయిపోయింది. సమ్మక్క తల్లి సారక్క తల్లి పగిడిదరాజు గోవిందరాజు దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే బయటికి వెళ్తున్నాం. అందుకోవాలి కొబ్బరికాయలు తినుడే ఇక ప్రసాదాలు. ఇక
అటుకులు ఎక్కించుడే ఇక అల్పాహారం ఎక్కించుడే. సదానందం స్వామి బాగా చూస్తాడు మరి. అటుకులు ఎక్కిద్దామని చూస్తాడా మరి, లేకపోతే కుడక తిందామని చూస్తాడా? అట్లనే ఈ సాము ఉన్నాడు, ఈ సాము కూడా తగ్గేలే అంటాడు. ఈ సామె అయితే ఈ సామె అయితే వెనక నుంచే చూస్తాడు, ఇక కుడకలు చూస్తాడు మరి వేస్తాడు కావచ్చు. ఈ వెనక సామె అయితే ఏం లేదు, ఇక చూస్తాడు కానీ ఏం లేదు ఇక.